ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇది కథ కాదు, అలాగని రియల్గా జరిగింది కాదు. ఒక బుక్లో రాసున్న స్టోరీని మీకు చెప్తున్నాను. ఒకరోజు ఒక తల్లి దగ్గరికి వచ్చి కూతురు అంటుందిట, అమ్మ నా భర్తతో నేను పడలేకపోతున్నానమ్మా, ఎలాగైనా ఆయన వదిలించేసుకుందామంటే తల్లి చెప్తుందిట, వదిలించుకుంటే ఎలాగమ్మా, విడాకులు ఇచ్చేస్తే మన ఆ, దాన్ని ఏమంటారు, మన ఫ్యామిలీలో ఎవరు విడాకులు ఇచ్చిన వాళ్ళు లేరు, నువ్వు విడాకులు ఇచ్చి వచ్చావంటే మనకి ఫ్యామిలీ తప్పుగా అనిపిస్తుంది అందరికీ, మరి ఎట్లాగా అంటుందిట. అయితే కూతురు అంటుందిట, అమ్మా ఏదైనా స్లో పాయిజన్ ఇచ్చేసి లేపేద్దామమ్మా అంటుందిట. తల్లి ఉంటుంది, చూసే ఏంటి నీకు ఇట్లాంటి లక్షణాలు వస్తున్నాయి అని మనసులో అనుకుని, ఎందుకని అంటే నీకు విసుగ్గా ఉంటుందమ్మా అతనితో, ఎప్పుడు చూసినా విసుక్కుంటాడు, కోపము, ఎప్పుడు చూసినా ఆవేశపడతాడు, నన్ను అరుస్తూ ఉంటాడు, పిల్లల్ని ఇబ్బంది పెడుతుంటాడమ్మా, నేను అతనితో ఉండలేను, నువ్వు విడాకులు ఇస్తానంటే మన ఇంటి పరుగు పోతుంది అంటున్నావు కదా, ఇప్పుడు అందరూ లేపేస్తున్నారు కదమ్మా, అలాగే అతన్ని లేపేద్దాం అంటుందిట. అప్పుడు తల్లి చెప్తుందిట, సరే అయితే ఈ పాయిజన్ తీసుకెళ్ళు, రోజుకు ఒక డ్రాప్ వేస్తే అతనే చచ్చిపోతాడు, కానీ ఈ లోపల మీరందరూ ఎప్పుడు కొట్టుకుంటారు అని చెప్పి జనానికి తెలుసు కదా, అందుకని చాలా ఆప్యాయంగా మంచిగా ఉండండి అని చెప్తుందిట తల్లి, ఆ అమ్మాయి తల్లి. సరే అని తల్లి చెప్పినట్టుగానే అతను తినే కూరల్లో అన్నంలో రోజుకు ఒక డ్రాప్ విషం వేస్తుందిట. విషం వేసిన తర్వాత తల్లి చెప్తుందిట, మీరిద్దరూ కలిసి ఎక్కడికన్నా చక్కగా బంధువులు ఇంటికి వెళ్ళటం, సరదాగా ఉండటం, వాళ్ళ ఫ్యామిలీలో ఎలా ఉంటున్నారు ఏంటి అనేది అన్నీ చూసి రండి అమ్మ, తిరిగి రండి, మన కజిన్స్ వైపు వెళ్ళు, అతను పిలిచినా కూడా అతని వైపు వెళ్తూ ఉండవు అని చెప్తుందిట. సరే అమ్మాయి మా కజిన్స్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అండి, అలా రండి ఇలా రండి అని చెప్పి తీసుకెళ్తుందిట. అంతకుముందు కూతురు ఎక్కడికి వాళ్ళ అమ్మ పంపించారు కదా, ఈ అమ్మాయి వెళ్ళారు కదా, సరే కజిన్స్ ఇంటికి వెళ్ళమంది కదా అమ్మకి, మేమిద్దరం చాలా అన్యోన్యంగా ఉన్నామని జనానికి తెలియాలి కదా, ఎవరికి అనుమానం రాకుండా అని చెప్పి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఇంట్లో ఉంటుంటే వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ లక్షణాలు ఒక్కొక్కళ్ళు చెప్తుంటే ఈ అమ్మాయి ఆశ్చర్యపోవడం మొదలెట్టిందిట. మా భర్త లేటుగా తాగొస్తాడు, వేరే అమ్మాయితో అఫైర్ ఉంది, తాగుడికి బానిస అయిపోయాడు, పేకాట ఆడతాడు, లేదంటే ఇంటి పట్టుకురాడు, 4-5 రోజులైనా రాడు, ఇలా ఏదో ఒక కారణాలు ప్రతి ఇంట్లోనూ జరుగుతుంటాయట. ఇంకో భార్య ఇంకో ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తుంటారట, మా మాట లెక్క చేయడు, ఇంటికి డబ్బులు పట్టుకురాడు, ఏం చేస్తాడో తెలీదు, ఎక్కడ పెడతాడో తెలీదు, మాకు ఒక రూపాయి చూపించడు, మేము చాలా ఇబ్బందులు పడుతుంటాం, మాకు పుట్టింటి వాళ్ళు అన్నీ జరుపుతూ ఉంటారు, నా భర్త అసలు ఏమి కొనుక్కురాడు అని ఇట్లా ప్రతి డిఫరెంట్ ఫ్యామిలీలోకి ఈ అమ్మాయి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి ఎవరొకళ్ళు చెప్తూ ఉంటారట. అప్పుడు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత భర్త విషయంగా తను చూసుకుంటూ ఉంటుంది, నేను అనవసరంగా నా భర్త లోపాలే చాలా పెద్ద లోపాలు, నా భర్త నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అనుకున్నాను, బయట చూసే జనాలు ఈ రకంగా ఉన్నారు, అందరూ ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు, చిచ్చి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇట్లా కాదు చాలా ఇబ్బంది అని చెప్పాలి అని చెప్పి అనుకుంటుందిట. ఇంకోసారి ఏం జరుగుతుంది అంటే భర్త తనకి బాగుండకపోతే మందులు తేవటం, ట్యాబ్లెట్లు ఇవ్వటం, టిఫిన్ తీసుకొచ్చి ఇవ్వటం, అన్ని దగ్గరుండి చూసుకోవడం, సాయంత్రం వేసరికి ఆఫీసు ఇల్లు ఆఫీస్ తప్ప ఏది తెలియదుట భర్తకి. పాపం ఆఫీసు ఇల్లు పిల్లలు, ఇంకా తన వైపు వాళ్ళ ఇంటికి వెళ్ళటం కానీ, తన వైపు వాళ్ళతో ఉండటం కానీ, తన తల్లిదండ్రుల దగ్గర గడపడం కానీ ఏమీ లేకుండా తన ఫ్యామిలీ తన పిల్లలే అనుకుని తను బతుకుతున్నాడు. ఈ అమ్మాయికి ఏంటి ఒళ్ళు కొవ్వు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ బాగా బతికేస్తున్నారు, నా మొగుడే నాకు ఇట్లా కనిపిస్తున్నాడు విలన్లాగా అని చెప్పి ఏమైనా సరే వీడిని లేపేద్దామని చెప్పి విడాకులు ఇస్తే పరుగు పోతుంది, అందుకే లేపేద్దాం అనుకుందిట. తల్లి పాయిజన్ ఇచ్చింది కదా, పెడుతుంది. దాని తర్వాత ఆఫీస్లో ఫంక్షన్ అయితే అందరూ చెప్తారట, మీ హస్బెండ్ నీకు దొరకడం చాలా లక్కీ, చాలా ఇది, మీ ఆయన అంత గొప్పవాళ్ళు లేడు, ఆయన అంత పని చేసేవాళ్ళు లేరు ఆఫీస్లో, ఆయన చక్కగా దాన ధర్మాలు చేస్తాడు, అందరినీ చాలా గొప్పగా చూసుకుంటాడు, ఇబ్బంది పడకుండా ఉంటాడు అని ఇదేం చెప్తుంటారట. అప్పుడు తల్లి దగ్గరికి వెళ్తుందిట, అమ్మా ప్లీజ్ అమ్మా, ఆ విషయానికి ఏదో విరుగుడు ఉండే చూడమ్మా, అనవసరంగా మంచివాడిని చంపేస్తున్నావు, నా కళ్ళకి ఇప్పటిదాకా అంతా విలన్గా కనబడ్డాడు, ఊర్లోకి వెళ్ళి అందరి మొగుడిని చూసిన తర్వాత నా మొగుడిని చూసుకున్న తర్వాత చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది, నేను నా పిల్లలు నా సంసారం తప్ప అతనికి ఏ చెడు అలవాట్లు, ఏ బ్యాడ్ హ్యాబిట్స్, సిగరెట్ తాగడు, మందు తాగడు, ఏ రకమైన బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, అలాంటి భర్తను కూడా నేను అర్థం చేసుకోకుండా విసిగిస్తూ అతనికి నేనే ఎదురకుండా హెరాస్ చేస్తున్నాను, అందుకని ఎలాగైనా బతికించమ్మా ప్లీజ్ అమ్మా, అతన్ని ఎలాగైనా బతకాలమ్మా అంటే అప్పుడు చెప్పిందిట తల్లి, పిచ్చిదానా, అతనికి ఇచ్చింది నేను మామూలు మందే, నువ్వేదో విషం అనుకుంటున్నావు, అల్లుడు ఎలాంటి వాడో నాకు తెలుసు,
నేను ఎన్నిసార్లు మీ నాన్న నన్ను ఎంత టార్చర్ పెడుతున్నాడు, ప్రతి రూపాయి మీ నాన్న ఆటో ఎక్కినా, రిక్షా ఎక్కినా, బజార్ వెళ్ళి కూరలకు వెళ్ళి వచ్చినా, లేకపోతే ఏం ఖర్చు పెట్టినా రూపాయి లెక్క చెప్పాలంటాడు. నీ మొగుడి దగ్గర నీకు అట్లాంటి సమస్య లేదు, అన్నీ తెచ్చి ఆయనే పడేస్తుంటాడు. నేను ఎన్నిసార్లు సర్దుకోవే, మీ నాన్నని చూసి నేర్చుకోవే అంటే నువ్వేమన్నావు? నీ కాలం అప్పుడు లక్షణాలు ఇప్పుడు ఏంటి? అందరి మొగుళ్ళు అందరి భార్యల్ని చేతుల్లో గాల్లో ఎక్కి తిప్పుతున్నారు, అలా తిప్పుతున్నారు అన్నావు. నువ్వు కూడా అలాగే ఉండాలి కదా సంసారం అంటే. నువ్వు ఏ రోజు నువ్వు సంసారం బాధ్యతగా ప్రవర్తించావు? ఏ రోజు నువ్వు గొప్పగా ఉన్నావు చెప్పు? నీ వైపు ఎన్ని లోపాలు ఉన్నాయి? అతన్ని లేపేయాలని చూసావు కానీ నువ్వు అని చెప్పి తల్లి మందలిస్తుందట కూతుర్ని. నీకు ఎన్నిసార్లు నేను నాన్నగారిని చూపించి ఉదాహరణ చూపించినా, మన బంధువులను చూపించినా నువ్వేమన్నావు? నేను చదువుకున్న దాన్ని, నేను ఆదర్శవంతురాలని, నేను పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను, అందరూ చాలా గొప్పగా ఉంటున్నారన్నావు. నువ్వు చూసేదంతా సోషల్ మీడియాలో కనిపించేవే, నిజ జీవితంలో జరిగేది మాత్రం అందరూ ఇలాంటి బతుకులేనమ్మా. అందుకని నువ్వు ఊరికే సోషల్ మీడియాలు చూసి ఎవరో గాల్లో తిప్పేస్తున్నారు, లేకపోతే రీల్స్ చూసి భర్తలందరూ అలా ఉంటారని కూడా నీ భ్రమ. నేల మీద నిలబడి చూడు, అందరి జీవితాలు ఇలాగే ఉంటాయి. అందరికంటే 99% నీ జీవితమే బాగుంది. నీకు అర్థం కాలేదు, అందుకే నీకు ఇచ్చాను. అది ఏమీ లేదు, ఆయుర్వేదం, హోమియోపతులు ఇలాంటి చిన్న చిన్న బలానికి ఇచ్చే మెడిసిన్సే నీకు ఇచ్చింది. నీ భర్తకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పిందిట. ఇదండి ఒక బుక్లో రాసిన స్టోరీ. అలా కూతుర్ల గురించి గొప్పగా, అల్లుడు గురించి గొప్పగా అనుకున్న అత్తగారిని దొరకడం కూడా అదృష్టమే కదా. ఏమంటారు మీరందరూ? కథ నచ్చిందా?